హలో గైస్, ఇప్పుడు ఇండియా మొత్తం కూడా యూజీసీ మీద చర్చ జరుగుతుంది. ఎందుకు సడన్గా ఈ చర్చ? ఎందుకు యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ కూడా స్ట్రైక్ చేయడం, పెద్ద పెద్ద నాయకులు రిజైన్ చేయడం, ఎందుకు ఇది జరుగుతుంది? యాక్చువల్లీ యూజీసీ వచ్చేసి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. ఇది రీసెంట్గా జనవరి 13 నుండి కొత్త రూల్స్ని తీసుకురావడం జరిగింది యూనివర్సిటీస్లో. ఎందుకు అంటే కాస్ట్ డిస్క్రిమినేషన్ మీద కంపేర్ విత్ 2019-2024 వరకు చాలా యూనివర్సిటీస్లలో, మెయిన్గా కాలేజెస్లలో 118% కాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఇది ఎందుకు జరుగుతుంది, ఇలా ఎందుకు ఇంక్రీజ్ అయింది అంటే మెయిన్ రీజన్ వచ్చేసి మనకి ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్లో సీట్ రావాలంటే, ఒక యూనివర్సిటీస్లో సీట్ రావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 100కి 90% వస్తుంది లైక్ ఓసీ కేటగిరీస్ వాళ్ళకి. అండ్ బీసీ వాళ్ళకి వచ్చేసి 75% మార్క్స్ వస్తే వాళ్ళకి సీట్ వస్తుంది. అదే లైక్ ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ వాళ్ళకైతే 60% వస్తే సీట్ వస్తుంది. సో ఇలా అంటే ఒకే యూనివర్సిటీస్లో ఒకే క్లాస్ రూమ్లో 90% వచ్చిన వాళ్ళు, 75% వచ్చిన వాళ్ళు, 60% వచ్చిన వాళ్ళు ఒకే క్లాస్ రూమ్లో కూర్చోవడం జరుగుతుంది. దీనివల్ల ఎవరైతే లైక్ 90% వచ్చి కూడా మేము ఈ యూనివర్సిటీలో వచ్చినాం, ఎట్ ద సేమ్ అదే క్లాస్లో అదే బెంచ్లో లైక్ 60% వచ్చిన వాళ్ళు కూడా అదే క్లాస్ రూమ్లో కూర్చుంటున్నారు అని చెప్పేసి ఈ టైప్లో కాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది చాలా జరుగుతున్నాయి. సో దీనివల్ల ఏం చేశారంటే యూజీసీ వాళ్ళు ఏం చేశారంటే కొత్త రూల్ తీసుకురావడం జరిగింది. అంటే ప్రతి యూనివర్సిటీస్లో కాస్ట్ రిలేటెడ్ కమిటీస్ని ఫామ్ చేశారు. ఈ కమిటీస్ ఏం చేయాలి అంటే ఎవరైతే కాస్ట్ డిస్క్రిమినేషన్ మీద సఫర్ అవుతున్నారో వాళ్ళ కోసం, సో ఇలాంటి ఇష్యూస్ జరుగుతాయి, కాస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కడైతే యూనివర్సిటీస్లో జరిగితే ఆ కమిటీ అనేది వితిన్ 24 hours లోపు దాన్ని వాళ్ళకి పనిష్ చేయడం. అంటే ఎవరైతే కాస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అవుతాయో వాళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ వితిన్ 24 hours లోపు తీసుకోవాలి. ఇలాంటి కమిటీస్ ఫామ్ చేశారు. వీటిని కొన్ని వర్గాల వాళ్ళు అపోజ్ చేస్తున్నారు. ఎందుకు రీజన్ అంటే, సో ఆల్రెడీ కాస్ట్ డిస్క్రిమినేషన్ మీద కేసెస్ నడుస్తున్నాయి చాలా వరకు. అయినా కూడా మళ్ళీ కొత్తగా ఈ కమిటీ తీసుకురావడం వల్ల సో ఎవరైతే లైక్ ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి యూజీసీ అనేది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి కమిటీస్ వల్ల ఇంకెక్కువ ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. అంటే ఇంకెక్కువ జరుగుతాయి కానీ తగ్గవు. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక కమిటీ వచ్చింది. సో ఈ కమిటీ వల్ల వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా చేయడానికి, అంటే అనవసరంగా బ్లేమ్ కూడా చేసే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మేము అనకపోయినా అన్నట్టు కాస్ట్ రిలేటెడ్ టాపిక్స్ తీసామన్నట్టు, చీప్గా చూస్తున్నట్టు ఇంకా ఎక్స్ట్రా బ్లేమ్ చేయడానికి కూడా వాళ్ళకి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి కొన్ని వర్గాల వాళ్ళు అపోజ్ చేస్తున్నారు. సో ఒక రకంగా చెప్పాలి అంటే లైక్ కంపేర్ విత్ 2019-2024 వరకు ఆల్మోస్ట్ 118% ఇంక్రీజ్ అయింది. 100% ఇది ఫ్యాక్ట్. అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఒక యూనివర్సిటీస్లో ఒక అబ్బాయి, ఒక ఎస్సీ ఎస్టీ రిలేటెడ్ కమ్యూనిటీకి సంబంధించిన ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయడం జరిగింది. సో అమ్మాయి వచ్చేసి రిజెక్ట్ చేసింది. సో ఇమీడియట్గా అబ్బాయి నేను లైక్ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించిన అబ్బాయిని కాబట్టి, నేను సో అండ్ సో కమ్యూనిటీకి సంబంధించిన అబ్బాయిని కాబట్టి నన్ను అమ్మాయి రిజెక్ట్ చేసిందంట అని చెప్పేసి కేసు వేయడం జరిగింది. సో ఇమీడియట్గా అమ్మాయికి ఎఫ్ఐఆర్ బుక్ అయిపోయి తను కోర్టుకి వెళ్ళిన తర్వాత తను ఆ కేసు నుండి బయటపడడానికి వాళ్ళ ఫాదర్ మళ్ళీ అబ్బాయికి ఒక 50,000 రూపీస్ ఇచ్చి సారీ చెప్పి, మళ్ళీ ఎందుకంటే అమ్మాయి జీవితం నాశనం అవ్వకూడదు, ఆమె స్టడీస్ కంటిన్యూ అవ్వాలి, ఆమె లైఫ్ స్పాయిల్ అవ్వకూడదు అని చెప్పేసి మళ్ళీ అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోయి కాంప్రమైజ్ అవ్వడం జరిగింది, తనకే 50,000 రూపీస్ ఇచ్చి. ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా జరుగుతున్నాయి. అండ్ ఇంతే కాకుండా చాలా వరకు లైక్ చిన్న చిన్న ఇష్యూస్ కూడా కొన్ని వర్గాల వాళ్ళు చెప్పే పాయింట్ ఏంటంటే చాలా వరకు నార్మల్గా కూడా బ్లేమ్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ వాటితో ప్రూఫ్తో పట్టుకుంటే పనిష్ చేయండి, ఇన్ కేస్ ప్రూఫ్ లేకపోతే మళ్ళీ ఎవరైతే లైక్ మేము కాస్ట్ డిస్క్రిమినేషన్ మీద వాళ్ళని ఇన్సల్ట్ చేశాం అని అనుకొని కేసు వేస్తే ఆ కేసు ప్రూఫ్ లేకపోతే వాళ్ళకి రిటర్న్ కేసు కూడా అవ్వాలి. ఎందుకంటే అనవసరంగా వాళ్ళు కేసు వేస్తున్నారని చెప్పేసి కూడా కొన్ని వర్గాల వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి థింగ్స్ గురించి కూడా జరుగుతున్నాయి. సో ఎప్పుడైతే యూజీసీ వాళ్ళకి నేను చెప్పే పాయింట్ ఏంటంటే, మీరు ఇలాంటి కమిటీస్, కాస్ట్ రిలేటెడ్ కమిటీస్ తీసుకొస్తే 100% కాస్ట్ డిస్క్రిమినేషన్ మీద చాలా వరకు జరుగుతున్నాయి. మీరు తీసుకొచ్చిన రూల్స్ 100% యాక్సెప్ట్ చేయొచ్చు. బట్ ఎట్ ద సేమ్ టైం ఇన్ కేస్ వాళ్ళు అనవసరంగా కేసు వేస్తే కూడా ఆ కేసు అనవసరంగా వేసిన వాళ్ళ మీద కూడా కేసు ఫైల్ చేయాలి. ఇలాంటి రూల్స్ కూడా రావాలి అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.